నమస్తే. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2.5 ఏళ్ల పాలన అయింది. సో ఈ 2.5 ఏళ్ల పాలన ఎట్లా నడుస్తూ ఉంది, అదేవిధంగా వీళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు కావచ్చు, పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ప్రజలు ఎలా స్పందిస్తూ ఉన్నారు, అసలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజల్లో ఎంతవరకు అందుతూ ఉంది. సో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటి గురించి చర్చిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వ పాలన కావచ్చు, ఈ ప్రభుత్వం పాలన కావచ్చు, సో కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ పాలన కావచ్చు, సో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనే అంశాలపై సో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనం ఈ జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఒకసారి ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు? నవీన్. ఏం చేస్తుంటావే? ఆటో నడుపుతానా. అవునా. ఎట్లుంది దందా? ఎట్లా ఉంది? ఏముందన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డీజిల్ రేటు పెరిగింది, బస్సు ఫ్రీ అయిపోయింది, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇదే బస్ స్టాండ్ పబ్లిక్ జగద్గిరిగుట్ట పబ్లిక్ ఎవరు ఎక్కులేరు ఏమన్నా ఫ్రీ బస్ అంటారు. అవును. వస్తుందా మరి? ఏం లేదా, పొద్దుంచి పొద్దు 500 600 లేదా అంతే. డీజిల్కి 200-300 అవుతాయి, ఏమున్నా 500 మిగులుతాయి అంతే. అవునన్నా. ఇంతకుముందు ఎట్లుంటే మరి? ఇంతకుముందు బాగానే ఉన్నా, రోజు 2000 చేసేటోళ్ళం అప్పుడు. అవును. ఇప్పుడు ఏముందన్నా, ఏమంటే ఫ్రీ బస్సు గురించే నాకు అదా అని చెప్పి వాగుతారు, కానీ మా ఆటోలలో ఎవరు ఎక్కలేరు. ఏది మరి ప్రభుత్వం పనితీరు ఎట్లా అనిపిస్తా ఉంది? ఏముందన్న, ఇక చెప్పది అంత డమ్మీ అన్న, వేస్ట్. అప్పుడు మన కేసీఆర్ చాలా బాగా చేసిండు వాస్తవం చెప్పాలంటే. అవును. ఏమున్నా జర ఇబ్బంది పెట్టినా కానీ ఎంత అయినా చాలా మంచిగా అనిపించింది. ఇంత మాకు చాలా ఇబ్బంది కాంగ్రెస్ పథకం వచ్చినా కానీ బాగానే పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఏం పథకాలు ఇచ్చిరా? ఏం 12,000 ఇస్తున్నాడు, ఇంతవరకు రూపాయి గది లేదు. డబ్బులు లేవట కానీ మరి ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఆయన చేతుల్లో ఉంది కదా మొత్తం. మీటింగ్లలో డబ్బులు లేవు, అప్పు పుడతలేదు, దొంగలు చూసినట్టు చూస్తానంటారు. ఏదేం లేదన్న అంటాడు అన్న, వాని చేతులు ఉంది వాడు ఎన్నో అంటాడు, దానికి మనం ఏం చేస్తాం. ఏం మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటది? ఇంకా వేసే ఉంది అన్న ఓటు, ఇంకా ఆయనకు లేదు, ఇక ఓటు లేదు, ఏం లేదు ఆయనకి వేసేది. తెలంగాణలో మళ్ళీ ఎవరికి అవకాశం ఇస్తారు ఈసారి? ఇంకేముందన్న, మన కేసీఆరే పక్కా, మళ్ళా కేసీఆరే. ఎందుకు బీజేపీకి ఏమో అవకాశం ఉంటుందా? బీజేపీ అంటే ఉంటది అన్న, బీజేపీ అంటే సెంట్రల్ వస్తుంది కదా మనకు, అది ఎట్లనే వస్తుంది ఇక. ఓకే, సెంట్రల్ ఎట్లనే వస్తుంది అది వస్తుంది. తెలంగాణలో అవకాశం ఉండదా మరి? తెలంగాణ కష్టమన్నా, పనులు బాగానే చేస్తుంది, కానీ ఏంటంటే ఇక నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు డీజిల్ వాడియంగానే పెరిగింది మనకు. ఇప్పుడు 800 రూపాయలు పెరిగింది ఇప్పటికి. గ్యాస్ 48 రూపాయలు అంటే ఇప్పుడు 90 రూపాయలు అయింది గ్యాస్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మేయర్ సంబంధించింది. ఇప్పుడు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే కదా, ఎట్లుంటుంది మరి ఇక్కడ? నాకు కొత్త అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే తెలంగాణలో ఏదో అన్నావు ఇందాక, బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి బాగుంటుంది పోటీ. ఎట్లా ఇక్కడ ఉండేది కదా అంతే. ఇక్కడ ఎట్లుంది మీ జగద్గిరిగుట్ట అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం? ప్రజెంట్ మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఏమంతనేనా ఏమంటారు? 6 గంటలు ఏమి ఇచ్చాడు, మాకు ఏం రాలేదు ఇంతవరకు. రైతు బంధు వేస్తున్నాడు, మొన్న వేసిండు మా అంటే. మాకు 2 ఎకరాల వరకు పడే అంతేనా. రుణమాఫీ అయిందా గతంలో చేసినట్టుగా? కాలే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.